వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్. నేనైతే ఈరోజు ప్లమ్ కేక్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, క్యాన్బెర్రీస్, ఆప్రికాట్, చెర్రీస్, టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, బాదం పప్పు, మెలాన్ సీడ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని ఒక కప్ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మీరు ఆరెంజ్ జ్యూస్ ప్లేస్లో గ్రేప్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోకి పావు కప్పు వాటర్, ఒక టీ స్పూను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇదైతే బాయిల్ అవ్వాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసేసుకొని దగ్గర పడాలన్నమాట. అప్పుడు దాకా బాయిల్ చేసుకోవాలి. ఇగోండి ఇలా అయితే బాయిల్ అవ్వాలి, దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాలన్నమాట. నెక్స్ట్ ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి చెక్క, లవంగ, సొంటి, జాజికాయ అన్నీ ఒక్కొక్క గ్రామ్ అయితే తీసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం పౌడర్, హాఫ్ కప్పు వెజిటేబుల్ ఆయిల్ అయితే యూజ్ చేసుకోవాలి. లేదు అంటే బటర్ అయితే యూజ్ చేసుకోండి ఒక హాఫ్ కప్పు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 4 ఎగ్స్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎగ్స్ ప్లేస్లో ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ బాగా ఫోమీ కన్సిస్టెన్సీలో అయితే బీట్ చేసుకోవాలి. మీకు అలా కష్టం అనుకుంటే మిక్సీ జార్లో కానీ మీ దగ్గర బీటర్ ఉంటే అయితే ఇలా బీట్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోమీ కన్సిస్టెన్సీ అయితే రావాలి. దాంట్లోకి ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ 1.25 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు కప్పు కోకో పౌడర్, కొంచెం మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా అయితే మిక్స్ చేసుకోకూడదండి, చాలా జెంటిల్గా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అయితే మనం పైన టాపింగ్స్ లాగా అయితే యూజ్ చేస్తాము. మీకు బ్యాటర్ అనేది టైట్గా అనిపిస్తే దాంట్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే మీకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. నేనైతే ఇక్కడ కేక్ టిన్లో అయితే బ్యాటర్ అయితే వేసుకున్నాను. మీరు కేక్ టిన్ లేకపోతే చిన్న స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో కూడా బేక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను మిగతాదంతా పైన టాపింగ్స్ లాగైతే వేసుకున్నాను. ఇక్కడ ఓటీజీ లేని వాళ్ళ కోసం అయితే స్టవ్ మీద అలా వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక చిన్న స్టాండ్ అయితే ప్లేస్ చేసుకొని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని 30 మినిట్స్ అయితే బేక్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓటీజీ ఉన్న వాళ్ళైతే 170 డిగ్రీస్ దగ్గర 25 to 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ కేక్ చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా అండ్ స్పాంజీగా అయితే వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్